నడుచుకుంటూ వచ్చేవాళ్ళు రావచ్చు, ఎక్సైట్ పోవచ్చు మీరు ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ పైకి. చూస్తున్నట్టు ఇది 6వ నెంబర్ గేటు. ఈ 6వ నెంబర్ గేట్ దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటుంది సిగ్నల్ లేని చౌరస్తా అంటే ఇదే. ఇక్కడికి నమస్తే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తాం చూపించడానికి. ఇది రెతిపల్ బస్ స్టాండ్. మీ అందరూ చాలా మంది తెలుసు హైదరాబాద్ రెండోళ్ళకి బస్ స్టాండ్ చాలా పూర్వత. ఈ ఏరియా మొత్తం ఒక ఎయిర్పోర్ట్ తరాలు డెవలప్ అవబోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సిటీ మొత్తం మీద ఎక్కడ కూడా ఇంత సర్క్యులేషన్ ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్ లేని చౌరస్తా అంటే ఇదే చిలకలగూడ చౌరస్తా. ఇటు నుంచి మెట్టుగూడ తార్నాక నుంచి వచ్చే రోడ్ అది. ఇది చిలకలగూడ పోయే రోడ్డు, ఇటు ఇది ముషిరాబాద్ పోయే రోడ్డు. మీ అందరూ తెలుసు, కాకపోతే మన వీడియో ఎవరికి చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ పోవడానికి. ఇక్కడ యూటర్న్ ఎందుకు పెట్టారు కానీ టక్కర్లు మొత్తం బాగా అవుతుంది, చాలా రిస్క్ అవుతుంది. ఇక్కడ యూటర్న్కి డైరెక్ట్గా ఆడ నుంచి వచ్చినా బాగానే ఉంటుంది. ఇది యూటర్న్ చేసిన తర్వాత రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్ళిపోయే రోడ్. ఇది 10వ నెంబర్ వైపు మనం వెళ్ళవలసింది. 10వ నెంబర్ వైపు ఇది 10వ నెంబర్ గేటు. ముందు కనపడుతుంది రైల్వే స్టేషన్, చూసారా ఎంత అందంగా కనపడుతుంది దూరంగా ఉండే. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అది. ఇది మనం 10వ నెంబర్ వైపు వచ్చినాం. 10వ నెంబర్ గేటు. నువ్వు రైల్వే స్టేషన్ 8వ నెంబర్ గేటు. ఇక్కడ చూడండి, మనం ముందు 6వ నెంబర్ కూడా పోయేద్దాం. 8వ నెంబర్ గేట్ ఇది. చూసారా క్లియర్గా ఎన్ని ప్లాట్ఫామ్ 1, 2, 3 ప్యాసింజర్లు దిగడానికి. ఇక్కడ క్యాబ్లు వచ్చినా దేంట్లో వచ్చినా ఇక్కడ దిగడానికి ఇది. మనం అటు నుంచి వచ్చి మళ్ళీ ఇంకో వీడియో చూద్దాం. ఇదిగో మీకు దిగడానికి పక్కనే ఆ బ్లూ కలర్ కనపడుతుంది కదా, బ్లూ కలర్ దగ్గర ఎక్సలేటర్ ఉంటుంది. డైరెక్ట్గా ఇటు దిగి అక్కడ మనం వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఆ ఎక్సలేటర్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్లో ఇది మొత్తం మన కూర్చోడానికి అయితే సిట్టింగ్ హాల్ లాగా ఉండేటట్టు ఉంది. లోపల కూడా వెయిటింగ్ హాల్ ఇది మొత్తం. ఇంతకుముందు మనం ఇది కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా ఒక వీడియో పెట్టినాం, చూడవచ్చు మీరు. ఇది మొత్తం క్లియర్గా రైల్వే స్టేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుందో, ఎంత తొందరగా చేశారో, ఎవరికి ఒక్కళ్ళకు కూడా ఆటంకం కనకుండా ఈ రోడ్ వేసేటప్పుడు కూడా ఏ ఒక్క బండి ఆగల, ట్రైన్ ఆగకుండా అంత మంచిగా చేశారు. ఇదిగోండి మొత్తం అవే ఈ రైల్వే స్టేషన్కి సంబంధించినవి ఇవన్నీ చూడవచ్చు మీరు. ఇది కొత్తగా అయితే తయారైంది, గ్లాసులు ఫిట్టింగ్ కూడా అయిపోయినాయి. మే 23వ తారీఖు 2026 మన వీడియో ఇది. ఇవన్నీ వాటికి సంబంధించిన సామాన్లే మొత్తం రైల్వే స్టేషన్కి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ మనకి పాత పురాతనంగా ఇక్కడ నుంచి మనం ఎక్కువ రాకపోకలు నడిపోవడం పాత రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్తగా మారింది కాబట్టి అక్కడ మార్చారు. అక్కడ నుంచి ఇది కూడా ఇది దీని గురించి అయితే డీటెయిల్స్ మనకు తెలియదు కానీ మీకైతే చూపిస్తాను, చూడొచ్చు. కొత్తగా తయారవుతుంది ఇది కూడా. మొత్తం అది షాపింగ్ మాల్ కంట, చూడండి ఆ పైన ఉన్నది మొత్తం షాపింగ్ మాల్ కంట. ఇది 6వ నెంబర్ గేటు. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. 10వ నెంబర్ వైపు 6వ నెంబర్ గేటు మీరు చూస్తున్నట్టయితే. ఎవరన్నా పెద్దవాళ్ళు నడవలేని వారు ఉంటే ఇక్కడికి 6వ నెంబర్ గేటు తీసుకురావటం. చూస్తున్నట్టు ఇది 6వ నెంబర్ గేటు. ఈ 6వ నెంబర్ గేట్ దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ తీస్తే అక్కడ నుంచి చాలా సింపుల్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. మీ ట్రైన్ ఇంకా వేరే ప్లాట్ఫామ్ అయ్యి మారాలంటే ఇక్కడ కాదు, 8వ నెంబర్ అయితే బాగుంది. ఇది 6వ నెంబర్ గేటు 10వ నెంబర్ వైపు. ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వారు ఉంటే ఇక్కడ వేయడం బెటరు. ఇక్కడ నుంచి జస్ట్ ప్లాట్ఫామ్ మీద షిఫ్ట్ అవ్వచ్చు. ఎక్సలేటర్ అలాంటివి అయితే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లేవు. 8వ నెంబర్ గేట్ దగ్గర ఉంది. ఇక్కడ మెట్లే ఉన్నాయి ఇటువైపు. రైల్వే స్టేషన్ గురించి సమాచారం, ఎవరు ప్రయాణం చేసినా సురక్షితంగా చేయాలని చెప్పి నా ఉద్దేశం. నేను కూడా మా పిల్లల్ని తిరుపతి పోతున్నారని ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ఈరోజు నేనే ఇబ్బంది పడ్డా నా అభిప్రాయం. బుకింగ్ కౌంటర్ కూడా ఉంది అక్కడ చూడొచ్చు. మళ్ళీ మనం యూటర్న్ తీసుకుని పోతున్నాం. యూటర్న్ తీసుకుని పార్కింగ్ లైన్లోకి వెళ్తున్నాం. పార్కింగ్కి అది ఆయన ఎంతమంది చెప్పినట్టు చూడొచ్చు మీరు. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది రైల్వే స్టేషను. ఇది మొత్తం తయారైన తర్వాత
రైల్వే స్టేషన్కి రావాలంటే ఒక 4-3 గంటల ముందు వస్తే మీకు అప్పుడు టైం సరిపోద్ది ఈ షాపింగ్ చేయడానికి కానీ ఇక్కడ చూడటానికి కానీ. ఈ విధంగా ఇవంతా పార్సల్ ఆఫీసు, అటువైపు ఉందంతా పార్సల్ ఆఫీసు. ఇవంతా ట్రైన్లు, మన వాషింగ్కి వచ్చిన ట్రైన్లు వాష్ అయిన తర్వాత మళ్ళీ మనకి ప్రయాణానికి ట్రాక్ పైకి వస్తాయి. ఇది 10వ నెంబర్ వైపు సమాచారం. అయితే మీకు చాలా వరకు మనం వీడియోల ద్వారా చాలా చెప్పినాం. అటు చూపి ఇదిగోండి, ఇదే మనం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు పార్కింగ్లో పోతున్నాం మనం. పార్కింగ్ వీడియో మొత్తం ఎన్ని 1, 2, 3, 4, 5 ఉన్నాయి మనకి. అంటే ప్యాసింజర్లు దిగటానికి, ట్యాక్సీలు వచ్చినా దేంట్లో వచ్చినా దిగడానికి. మనం ఇప్పుడు ఇది కింద కనపడేది మొత్తం అండర్గ్రౌండ్ పార్కింగే. ఇంతకుముందు షార్ట్లో చెప్పిన కదా, ఇది పార్కింగే. ఇక్కడ ఇటు చూపాము టూ వీలర్ 4 వీలర్ పార్కింగు. పైన గట్ట పెట్టినంటే మనకు మాత్రం 100 రూపాయల నుంచి పైన ఫైన్ ఉంటుందంట. అందుకని పార్కింగ్లో 40 రూపాయలు అంట పెట్టడం బెటరు. ఇది పార్కింగ్ ప్లేస్, అండర్గ్రౌండ్ పార్కింగ్. ఈ విధంగా పార్కింగ్ 10వ నెంబర్. దీని క్లోజ్ అని ఓహో అది దివాములు అక్కడిది దీంట్లో తెలిసిపోతాయి. ఇతరులాగా ఈ విధంగా పార్కింగ్ అయితే అండర్గ్రౌండ్ పార్కింగ్. మనమైతే దూరం పోకుండా ఏడా పెడదాం దగ్గరలో. ఈ 4 వీలర్ 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ నుంచి పైకి పోవడానికి అయితే ప్రస్తుతానికి ఏం పెట్టలేదు. తర్వాత లిఫ్ట్ అది ఏమైనా పెట్టేటట్టు ఉన్నారు. ఇప్పుడు ఎక్కేటప్పుడు ఇది ఇది రైల్వే స్టేషన్ లోపల 10వ నెంబర్ వైపు వచ్చినప్పుడు లోపల దిగడానికి చాలా ఈజీగా ఉండేది. ఇది ఇలా పెద్దవాళ్ళు వస్తే ఇలా రావచ్చు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు రావచ్చు. ఎక్సైట్ రానే ఉంది. ఈ ఎక్సలేటర్ ద్వారా వెళ్ళిపోవచ్చు మీరు ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ పైకి. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి